హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ మీ కార్తికేయ. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మకావ్ దేశంలో మకావ్ ప్రయాణంలో భాగంగా ఇది ఇంకొక లేటెస్ట్ వీడియో. ఇక్కడ చూడండి గాయ్స్, ఈ షాప్లో ఏం బొమ్మలు అమ్ముతున్నారో. చిన్న చిన్న బొమ్మలు చైనీస్ ట్రెడిషన్కి సంబంధించినవి. నాకు చాలా డిఫరెంట్గా అనిపించి అది క్యాప్చర్ చేశాను. గాయస్, వీడియోని చివరి వరకు చూడండి గాయస్ ప్లీజ్. అండ్ ఇక్కడ రిక్షా చూడండి, వెరైటీగా ఉంది, చిన్ని రిక్షా. మరి ఇక్కడ రిక్షా రేట్ ఎంత ఉందో నేను అడగలేదు, ఎందుకంటే మనది చిన్న చిన్న ప్రదేశాలు కూడా నడవలేకపోతే మనం కష్టం కదా. సో గాయస్, వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి అండ్ ఒక కామెంట్ రాయండి. ఇంకా వీలైతే ఒక ఫ్రెండ్స్కి నలుగురికి షేర్ చేయండి గాయస్. దానివల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా నేను కొన్ని కొత్త వీడియోలు చేసి కొత్త దేశాలు మీకు చూపించడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గాయస్, మనకి యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అవ్వలేదు, యూట్యూబ్ నుంచి రూపాయి డబ్బులు రావన్నమాట. సో మనం అన్ని సొంత ఖర్చులతోనే ఈ ట్రావెలింగ్ చేసి ప్రయాణాలు చేసి మీకు ఈ వీడియోలన్నీ చూపించాల్సి వస్తుంది. ఇన్ని వీడియోలు వస్తూనే ఉన్నాయి కదా, నేను ఎంత రాక్షసుడినో మీకు అర్థమవుతుంది. 12 రోజుల్లో కనీసం ఒక గంట కూడా రెస్ట్ తీసుకోకుండా సిటీలో పడి తిరుగుతానే ఉన్నా గాయస్. సిటీ సందులు గొందులు, క్యాసినోలు, రెస్టారెంట్లు, అన్నిటినీ మన కెమెరాలో బంధించేసాం గాయస్ మీకోసం. మీరు చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి ఈ దేశపు అండ్ కట్టుబొట్టు లైఫ్ స్టైల్ మొత్తం మన వీడియోస్లో దించి పడేసాము. బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తాయి గాయస్, మీరు తప్పకుండా చూడండి. వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా, మధ్యలో స్కిప్ కొట్టకండి, మీకు నచ్చుతాయి. ఇక్కడ యాంబియన్స్ అంతా చూడండి, అక్కడ రోడ్లు, కార్లు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, అది ఆ దేశం ఎంత రిచ్గా ఉందో అర్థమవుతుంది కదా. మనోళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఇళ్లలో ఉండే కార్లు అక్కడ ట్యాక్సీలు తిరుగుతున్నాయి గాయస్. అండ్ అంటే తిరిగే కార్లు కూడా తక్కువే, ఆ తక్కువ కార్లు అంత రిచ్ కార్లు ఉన్నాయి. అండ్ మన దేశం ఏదో ఎందులోనో విన్నా, మన దేశాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 100 ఏళ్ళు ముందుకెళ్ళింది అన్నట్టు 100 years మనం వెనకబడ్డం అనిపిస్తుంది నాకు చైనా కంట్రీస్తో. అది మీరు ఇక్కడ ఉండే వీడియోలు చూస్తే తెలీదు. మనం అక్కడికి వెళ్ళి ఆ మట్టిలో అడుగుపెట్టి అక్కడ గాలి పీల్చుకొని అక్కడ ప్రజల జీవన విధానాన్ని చూస్తే ఆటోమేటిక్గా మీరే ఒప్పుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పాస్ అయిన నల్లకారు చూసారా గాయస్, అది 77 లక్షలు ఎంత ఉందంట. మన దగ్గర ఏమో అంటే వాళ్ళ కరెన్సీ, మన దగ్గర అయితే కోట్లలో ఉంది అది. చిరంజీవి గారికి అటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఉన్నాయి అటువంటి కార్లు, టొయోటా వాళ్ళు. కానీ ఇక్కడ ట్యాక్సీలే, అది కూడా 210 రూపీస్ స్టార్టింగ్ ప్రైజు. ఇప్పుడు మేము ఇందాక మీరు చూసిన ఫ్రేమ్లో చూపించినంత మీట్ అంటే బేకరీ ఐటమ్సే, అన్నిట్లో మీట్ ఉంటుంది అనమాట. కొన్నిట్లో పంది మాంసం, కొన్నిట్లో బీఫ్, కొన్నిట్లో చికెన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ బేకరీ ఫుడ్లో మన బేకరీ ఫుడ్లో ఎగ్ వేసినట్టు అక్కడ బేకరీ ఫుడ్లో అన్ని రకాల జంతువులు ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ జంతువులు. పాత వీడియోలో చెప్పాను, ఇక్కడ ప్రజలు ఎక్కువ ఎండు మీట్ని తినడానికి ఇష్టపడుతున్నారు. తింటేనేమో పచ్చి మీట్ తింటారు, లేదంటే ఎండు మీట్ తింటారు గాయస్ వీళ్ళు. అంటే ఈ రోస్టెడ్ మీట్ కూడా తింటున్నారు. అని అన్నీ నాన్ వెజ్లో
అంతా గందరగోళం చేస్తున్నారు వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. టమాటాలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. మ్యాంగోస్, ఆరెంజెస్, గ్రేప్స్ మార్కెట్ ఇది. ఇదిగో ఈ ఆకులు అయితే మనకు అస్సలు నచ్చదు ఆ వాసన. అమ్మ అది ప్రతి ప్రతి రెసిపీలో వాళ్ళు వేస్తారు. అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇదిగోండి ఇదంతా మీట్ షాపులు ఇవన్నీ. ఇదిగో ఎండు మీట్ ప్యాకెట్స్ ఇవన్నీ చిన్న చూడండి ఎంత మీటు, మొత్తం ఎండు మీట్ అది. మరి దాన్ని ఏ రకంగా వండుతారో ఏంటో అదనమాట. పిగ్, బీఫ్ ఇవన్నీ మటన్ ఇవన్నీ సంబంధించిన మీట్ అనమాట ఇవన్నీ. అట్లా ఎండబెట్టుకొని ఎక్కువ తింటారు వాళ్ళు. అండ్ మళ్ళీ మళ్ళీ మనకు ఆ హోటల్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన మన ఇప్పుడు పొద్దాక ఈ హోటల్కి వచ్చి లంచ్ తీసుకెళ్తాం కాబట్టి ఇండో ఇండో పార్క్ ఆ వీధుల్లో ఖాళీగా నడవలేం కదా guys. అందుకనే మనం ఏదో ఒక వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటాము. అందులో వస్తూ ఉంటుంది. చూడండి కార్లు ఎంత రిచ్గా ఉన్నాయి చూడండి. అదిగోండి వోక్స్ వ్యాగన్, బెంజులు, ఆడీలు, స్పోర్ట్స్ కార్స్ అన్ని పెద్ద రిచెస్ట్ కార్లు కూడా ఉన్నాయి అందులో. కార్లు నేను అసలు మ్యాక్సిమం ఎక్కడ పార్కింగ్ చూడలేదు. ఇట్లా ఒక సపరేట్ ఒక దొడ్లు లాంటివి ఉన్నాయి, అట్లా పెట్టారు. కానీ చాలా ఇరుకైన సిటీ గాయస్. అంతా చిన్న సిటీ, చిన్న కంట్రీ, రోడ్లు చాలా చిన్నవి. చెప్పాను కదా పెద్ద మెయిన్ రోడ్లు 40 ఫీటే. ఈ కలర్స్ కలర్స్ చూడండి. ఇది ఓల్డ్ బిల్డింగ్. వీడు కిందంతా రెడ్ కలర్తో నింపేశాడు. రంగురంగులు అయితే బాగుంటాయి. ఇక్కడ ఎక్కువగా రెడ్ కలర్ వాడుతున్నారు వాళ్ళు, చైనీస్ వాళ్ళు. సో రోడ్స్, గల్లీలు, ఒకరోజు వర్షం కూడా పడింది. బట్ ఒక 5 నిమిషాల్లో మళ్ళీ ఆనవాళ్ళు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే చెప్పాను కదా అక్కడ చుక్క ఎక్కడా నిలవదు. వీళ్ళ గొప్పతనం ఏం లేదు. కానీ ఒక 100 ఏళ్ల క్రితం ఈ సిటీ నిర్మించిన వాళ్ళు 100-200 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితం కూడా అయ్యుండొచ్చు ఈ సిటీ నిర్మాణం. వాళ్ళే ఒక విజన్ 2000, 4000 ఇయర్స్ అని పెట్టుకొని చేసినట్టున్నారు. ఇదిగోండి ఇక్కడ చిన్న గుడి, మన పోచమ్మ ఇట్లాంటి గ్రామ దేవత లాంటి గుడి. కానీ అది దేవత కాదు, ఎవరో పూజ చేసుకున్నారు. అక్కడ ఫ్రూట్స్ తెచ్చి పెట్టారు. మీరు ఒకటి గమనించారు లేదా, అక్కడ గ్రాండ్ ఎలిజబెత్ చుట్టే తిరుగుతున్నాం మనం. అంటే సిటీ అంతా, ఓల్డ్ సిటీ అంతా దీని చుట్టే ఉంటుంది అనమాట. సో ఇక్కడ పోర్చుగీస్ సిటీ అనమాట ఇదంతా. అది గాయస్. మళ్ళీ మనది త్వరలో ఒక డొమెస్టిక్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది గాయస్. డోంట్ మిస్ ఇట్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు వీడియోలు వస్తాయి. డే బై డే ఒక పెద్ద వీడియో, ఒక చిన్న వీడియో అట్లా పెడుతున్నాను, మీకు బోర్ కొట్టించకుండా. లెంగ్తీ వీడియోలు కాకుండా, అందుకనే లెంగ్త్ తగ్గిస్తూ ఉన్నాను. సో ఈ డొమెస్టిక్ ఒక రెండు సిరీస్లు వస్తాయి. అండ్ మీకు ఒక కాకినాడ కోరంగి అంటే మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఆ ప్రాంతంలో మనం ఎండాకాలంలో తిరగలేం కాబట్టి ముందే తిరిగేద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో డొమెస్టిక్ చూపిస్తాను. ఇదిగోండి గాయస్, ఇది ఒక మంచి సర్కిల్ మన హోటల్కి దగ్గరలోనే. మన సెయింట్ పీటర్స్ చర్చ్ కూడా ఇక్కడే ఉంది. ఆల్రెడీ మనం చూపించాం కదా ఏ వీడియోలో. చూడండి లొకేషన్ అసలు ఎంత బాగుంటుందో. ఆ బిల్డింగ్లు చూడండి ఎంత బ్యూటీగా ఉంటాయో. ఆ రెడ్ బాల్స్ అండ్ గుమ్మడికాయలన్నీ మన ఇందులో భాగంగా మన చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా డెకరేషన్ అనమాట ఇదంతా. అదిగోండి ఇది కూడా సందర్భంగా చేసినవి, పండగ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా అలంకరించినవి అనమాట ఈ అలంకారాలన్నీ. సాయంత్రం కాదులే, మార్నింగ్ నుంచి ఇక్కడ సేద తీరుతూనే ఉన్నారు పీపుల్.
చెప్పాను కదా, ఇది చూడు స్టిల్ ఎలా పెడతారు గర్ల్స్. సిగరెట్లు తాగేవాళ్ళు, రిలాక్స్ అయ్యేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు అందరూ ఇక్కడ జమ అవుతారనమాట. అంటే షిఫ్ట్ల ప్రకారం 24/7 ఇక్కడ ఎవడో కూడా ఉంటూనే ఉంటాడు అనమాట. రాత్రులు పడుకోవడం లేదు, ఏం లేదు. అదనమాట. ఈ ఏరియా అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. మనకి మన ఇంటి దగ్గరలో, మన మన హోమ్, అదే మన హోటల్ దగ్గరలో. సో అదనమాట గైస్. వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి గాయస్, మీరు చూడండి. ఇదిగో రీల్స్ చేస్తుంది ఒక అమ్మమ్మ. ఆ అమ్మమ్మ నిజంగా ఆంటీ కూడా కాదు, తెగ డ్యాన్స్ చేస్తుంది. అదిగో రీల్ చాలా ఏజ్డ్ అనమాట. సిగ్గుపడుతుంది మనం వెళ్ళి మనం వీడియో తెస్తున్నామని నేను కొద్దిగా పక్కగా తీసా. ఇక చెట్లు చెప్పాను కదా, అదృష్టం చెట్లు ప్రతి దాంట్లో ఇట్లా పెడుతున్నారు. సరే అది గాయస్, మీకేంటంటే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. నేను ఏ ప్రాంతాన్ని, ఏ ఏ ఏ స్ట్రీట్ని, ఏ గల్లీని, ఏ బిల్డింగ్ని, ఏ అట్రాక్టివ్ ప్లేస్ని వదలలేదు మకాలో. అన్నీ మట్టుకొచ్చేసాను. నిమ్మలంగా చూడండి, 1 by 1 వస్తూనే ఉంటాయి వీడియోలు. ఎంజాయ్ చేయండి. అండ్ అన్వేష్ బ్రో చెప్పినట్టు నా కళ్ళతో చూపిస్తాను మీకు ఈ ప్రపంచాన్ని. సరదాగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయండి. కొత్త కొత్త దేశాలు మనం పెడతా ఉంటాను. మళ్ళీ చెప్పాను కదా, దీని తర్వాత ఒక డొమెస్టిక్, 2 డొమెస్టిక్లు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ 2 దేశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే అండ్ నా వీడియోలు మీకు రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో సో మీరు రెగ్యులర్గా ఏంటంటే మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మన వీడియోలు అన్నీ మీకు రికమెండేషన్లో వస్తుంది అనమాట. సో అది అనమాట గాయస్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అనమాట. చివరి వరకు వీడియోలు చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత మన ఫ్రెండ్స్ కూడా కొంతమందికి పంపండి. చూడండి అందమైన బిల్డింగ్లు ఎంత బాగున్నాయి చూడండి. లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి ఇక్కడ. మనం చైనీస్ సినిమాలో కూడా పెద్ద చూసినట్లేదు మాకు, అవును. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్లు ఇవ్వరేమో పెద్దగా. ఏదో ఒక షూటింగ్ అయితే నేను చూశాను, ఒక చిన్న ఏదో సిరీస్ లాంటిది అనుకుంటా. కెమెరాలు కూడా చిన్నగానే ఉన్నాయి, ఒక చిన్న గల్లీలో చేస్తున్నారు. ఎందుకంటే చేయటానికి ఇక్కడ అన్ని రోడ్లన్నీ ఇరుకు రోడ్లు కదా, ఎక్కడ ఏ ట్రాఫిక్ ఆపుతారు? ట్రాఫిక్ ఎటు ఆపటానికి లేదు, ఎందుకంటే అవి ఉన్నాయే చిన్న చిన్న ఇరుకు రోడ్లే. సో అందుకనే షూటింగ్ పర్మిషన్లు కూడా ఇవ్వరు అనుకుంటా. ఇక్కడ కూడా వాళ్ళు ప్రిపేర్ చేయాలనుకుంటా, ఎందుకంటే ఏదైనా క్యాసినోలో చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్యాసినో అండ్ లోపల కూడా కాదు. లోపల అంత బిజినెస్ జరుగుతూ ఉంటుంది 24/7. బయట కదా అంబియన్స్ కోసం, బయట అట్మాస్ఫియర్ కోసం చేసుకోవాలి తప్ప షూట్లు. లోపల రోడ్ల మీద కానీ ఇన్సైడ్ కానీ కష్టం అనమాట. అందుకనే మనం ఈ సినిమాలో చూడలేదు ఈ లొకేషన్లో. ఇంత అందమైన పట్టణాన్ని, ఇంత అందమైన దేశాన్ని, మన లొకేషన్స్ని మనం చూడలేకపోయాము. అంటే ఇటువంటి కన్స్ట్రక్షన్లు యూరోప్లో కనబడుతూ ఉంటాయి యాక్చువల్గా రెగ్యులర్గా. సో అది గైస్. అండ్ ఇట్లా ప్రతి రోడ్లు ఇట్లా అలంకరించారు. కొన్ని రోడ్లలో సెమిలిటీస్ కనిపిస్తాయి మనకి. అంటే అన్ని ప్రతి స్ట్రీట్లలో వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు కదా. సో అది గైస్ విషయం. కొత్త వీడియోలు, కొత్త దేశాలు మీకోసం తీసుకొస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ మీకు దానిలో ఇస్తాను. నేనేంటంటే ఈ వీడియోలో, ఎండింగ్ వీడియోలో దీనికి సంబంధించిన బడ్జెట్ అంతా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోలు అన్నీ చూడండి. అంటే ఇంత నేను ఎక్స్ప్లోర్ చేశాను కదా, దీనికి ఎంత బడ్జెట్ అయి ఉంటుంది అనేది మీకు చెప్తాను. అంటే మీరు 2 రోజులు, 3 nights 4 days, లేదా 4 nights 5 days మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎంత అవుతుందో కూడా చెప్తాను. మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా నేను లాస్ట్లో, ఈ సిరీస్ అయిపోయిన లాస్ట్లో చెప్తాను మీకు. ఎందుకంటే ఇంకా 10 వీడియోలు దాకా వస్తాయి. ఖచ్చితంగా చూడండి, మీరు ఎంజాయ్ చేయండి. సో అదనమాట మ్యాటరు. మీరు రెడీగా ఉంటే చాలు, నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చేస్తూనే ఉంటా. నో రెస్ట్ అనమాట. ఇక మన ఛానల్ మానిటైజేషన్ అయిందాక ఆగేదే లేదు, తగ్గేదే లేదు.
దయచేసి మీరు చేయాల్సిందల్లా ఏంటో తెలుసు కదా, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. సో అది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. అండ్ మీ ఆదరణ అభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలి. ప్రేక్షక దేవుళ్ళు చల్లగా ఉండాలి, అందరూ బాగుంటేనే మేము బాగుంటాము. అండ్ మీకు ఇంకా కొన్ని కొత్త దేశాలు చూపించడం కోసం నాకు మీరు మీ సపోర్ట్ కావాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, నాకు కొత్త కొత్త దేశాలు మీకు చూపించడం కోసం. ఎందుకంటే ఊరినే మొత్తం నా ఖర్చులతోనే కాకుండా యూట్యూబ్ నుంచి కూడా కాస్త రెవెన్యూ వస్తే బాగుంటుంది గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.